బెల్లంతో మినప సున్నుండలు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ముందుగా మనం కళాయి పెట్టుకుని కళాయిలో 1 కప్పు మినపగుళ్ళని వేసుకోవాలి. వేసుకుని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మనం రెడ్డిష్గా వచ్చే వరకు మినపగుళ్ళని వేపుకోవాలి. కొంచెం వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ రైస్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుని అవి కూడా కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా మినపగుళ్ళు బియ్యం వేగిన తర్వాత మనం ఒక ప్లేట్లో తీసుకుని చల్లారి పెట్టుకోవాలి. చల్లారిపోయిన మినపగుళ్ళని మిక్సీ జార్లో వేసుకుని మనం మిక్సీ పట్టుకోవాలి. మరి పౌడర్లా కాకుండా కొంచెం బరకగా ఆడుకుంటే టేస్ట్ అనేది బాగుంటుందండి. ఈ పౌడర్లో మనం 1 కప్పు బెల్లాన్ని యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుని మరొకసారి మిక్సీ పట్టుకుంటే మనకి బెల్లం అలాగే పౌడర్ కూడా బాగా మిక్స్ అయ్యి టేస్ట్ వస్తుంది, బాగా కలుస్తుంది బెల్లం కూడా. ఇప్పుడు మనం నెయ్యి బాగా వేడి చేసుకుని ఆ పౌడర్లో నెయ్యిని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి. ఉండ చుట్టేంత విధంగా మనకి నెయ్యిని అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుంటూ ఉండలైతే చుట్టుకోవాలి. నెయ్యి కొలత లేదండి, నెయ్యి అంతైనా యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకుంటూ సున్నుండలను అయితే తయారు చేసుకోవాలి. చూసారు కదా ఎంతో ఈజీగా మనం బెల్లం సున్నుండల్ని తయారు చేసుకునే విధానం. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.